వినాయకుడు ఈ పేరు వినగానే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు తెలియని వైబ్రేషన్స్ వస్తాయి. బొజ్జ గణపయ్య పండగ వస్తుందంటే ఊరంతా సందడే సందడి. నెల రోజుల ముందు నుంచి హడావిడి నెలకొంటుంది. మన దేశంలో అన్ని పండగల కంటే వినాయక చవితి పండుగను ఎంతో విభిన్నంగా జరుపుకుంటారు. ఈ పండగ వచ్చిందంటే చాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా గణేష్ మండపాలు, అద్భుతమైన దీపాలంకరణలు, గణేశుని పాటలతో దేశమంతా ఆధ్యాత్మిక సందడి నెలకొంటుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను డీజే పాటలు, శోభయాత్రలు నిర్వహిస్తూ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. పరిపూర్ణతకు మారుపేరుగా వినాయకుడిని భావిస్తారు. వినాయకుడు పవిత్రతకు, విజయానికి మారుపేరుగా ఉన్నాడు. క్రమంగా చేపట్టిన ఎటువంటి పనినైనా విజయవంతం అయ్యేందుకు సహాయపడతాడని భావిస్తారు. ఏ పని ప్రారంభించినా, పూజ లేదా యజ్ఞ యాగాలు తలపెట్టినా ప్రారంభంలో వినాయకుడిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. క్రమంగా వినాయకుడే దగ్గరుండి ఎటువంటి తప్పిదాలు జరగకుండా తలపెట్టిన కార్యాలను విఘ్నం లేకుండా పూర్తి చేయడంలో సహాయం చేస్తాడని చెబుతారు. విఘ్నేశ్వరుడు, గణపతి, లంబోదరుడు, బొజ్జ గణపయ్య ఇలా చెప్పుకుంటూ పోతే చిట్టా పెరుగుతూనే ఉంటుంది. విఘ్నాధిపతి అయిన వినాయకుడిని 16 రూపాల్లో పూజిస్తారు. వాస్తవానికి వినాయకుడికి 32 రూపాలున్నాయని చెబుతారు. కానీ వాటిలో 16 అత్యంత ప్రముఖమైనవంటారు. హిందూ పురాణాల ప్రకారం విఘ్నాలు తొలగించే వినాయకుడికి ప్రతి ఒక్కరూ మొట్టమొదట పూజను చేయాలి. వినాయక చవితి రోజు నుండి విఘ్నేశ్వరుడికి నవరాత్రి పూజలు ప్రారంభమవుతాయి. ఈ 9 రోజుల పాటు భక్తి గీతాలు పాడుతూ, భజనలు చేస్తూ ఆధ్యాత్మిక భావనలో ఉంటారు. అయితే కొంతమంది తమ తాహతును బట్టి 3 రోజుల నుంచి 14 రోజుల వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. కష్టాలు రావని వినాయకుడిని ఈ పవిత్రమైన తిథి రోజున భక్తి శ్రద్ధలతో పూజిస్తే వారికి ఎలాంటి కష్టాలు రావని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే విఘ్నేశ్వరుడికి ఆ సర్వేశ్వరుడు విఘ్నాధిపత్యం ఇచ్చారు. భాద్రపద శుద్ధ చవితి రోజున గణాధిపత్యం పొందిన రోజని కొందరు భావిస్తారు. మహేశ్వరాది గణాలకు గణపతి అధిపతి, అంటే అందరి దేవుళ్లకు ఆయనే అధిపతి. బ్రహ్మ సృష్టి కార్యాన్ని మొదలుపెట్టే ముందు గణపతిని పూజించినట్టు ఋగ్వేదం చెబుతుంది. చవితిని
కేవలం వినాయకుడికి పూజలు చేయడం అనుకోకూడదు. ఇది పూర్తిగా ప్రకృతి పండుగ. ఆకులు పూలతో చెట్లు కొత్త అందాలను సంతరించుకుంటాయి. ఈ సీజన్ లోనే దొరికే కొన్ని పువ్వులుంటాయి, వినాయకుడి కోసమే అన్నట్టు ఉంటాయి అవి. ఇలా ఆకులు, పూలు, పండ్లు అన్ని ప్రకృతి ఇచ్చిన వాటిలోనే ఉంటాయి. ఇలా ప్రకృతి ప్రత్యేకంగా అందించిన 21 రకాల పత్రి గరికతో గణనాథునికి పూజలు చేస్తాం. పూజకి ఉపయోగించే ప్రతి ఆకు ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. చెరుకు గడలు, వెలక పండ్లు, మొక్కజొన్న కంకులను ప్రసాదంగా వినాయకుడికి నివేదిస్తాం. అటు ఆకులు, ఇటు పూలు, పండ్ల మధ్య కొలువైన గణపతిని చూస్తే ఈ ప్రకృతిలో మనము భాగమేనన్న అభిప్రాయం కలుగుతుంది. అలానే ఆవిరిపై చేసే వంటకాలని నైవేద్యంగా ఉపయోగిస్తారు. దీనికి కారణం భాద్రపద మాసం అంటే ఆగస్ట్, సెప్టెంబర్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా జలుబు, జ్వరం వంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. మనిషిలో వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అందుకే వినాయకుడిని పూజకు ఉపయోగించే పత్రిలో జిల్లేడు, తులసి మొదలైన ఆకులు ఔషధంగా ఉపయోగపడతాయి. అలానే ఆవిరిపై వండిన ఆహారాలు ప్రసాదంగా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే వినాయక చవితిని ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో జరుపుకుంటారు. వినాయక చవితి రోజు చందమామని చూడకూడదు అనే ఆచారం ఒకటుంది. ఒకవేళ అనుకోకుండా చూసినట్లయితే వారికి శాపం తగులుతుంది. అలాంటి సమయంలో తర్వాతి రోజు తెల్లని వస్త్రాలు, తెల్లని ఆహార పదార్థాలు దానం చేస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం మనలో చాలా మంది పాశ్చాత్య దేశాలను అనుసరిస్తూ మన సాంప్రదాయాలను, మనం పాటించే నియమాలను చాదస్తమని కొట్టిపారేస్తున్నారు. కానీ మనం తెలుసుకుంటే మన పూర్వీకులు పాటించే ప్రతి విషయం వెనుక ఏదో ఒక సైన్స్ దాగి ఉంటుంది. వినాయక చవితి పండుగను మొట్టమొదట ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. శివ పార్వతుల పుత్రుడైన గణేష్ ఉత్సవాలను ప్రతి ఏటా మహారాష్ట్రలో ఘనంగా నిర్వహించేవారట. మరో కథనం ప్రకారం ఈ గణపతి పండుగను పశ్చిమ బెంగాల్లో బాల గంగాధర్ తిలక్ ప్రారంభించారని, ముందుగా 3 రోజుల పాటు ఉత్సవాలు జరుపుకుని ఆ తర్వాత నిమజ్జనం చేసేవారట. అయితే ఇది క్రమంగా ఇప్పుడు 5 రోజులకు 9 రోజులకు పెరిగింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో 3, 5 లేదా 9 రోజుల తరువాత శోభాయాత్రలను నిర్వహించి నిమజ్జనం చేస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో సహజంగా అపార్ట్మెంట్ల కల్చర్ ఎక్కువగా ఉంటుంది. ఎవరి ఫ్లాట్ లో వారుంటారు, ఎవరి ప్రపంచం వారిదే. ఉరుకులు పరుగుల జీవితంలో ఒకే అపార్ట్మెంట్ లో ఉన్న అందరికీ కనీసం పరిచయాలు కూడా ఉండవు. కానీ పండుగ వస్తుందనగానే అపార్ట్మెంట్ ఆవరణలో మండపం పెడుతున్నారు. సాయంత్రం అయ్యేసరికి మండపం దగ్గర అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళంతా ఒకరికొకరు కలుసుకోవడం, మంచి చెడు మాట్లాడుకోవడం చేస్తున్నారు. ఒకరి ఆలోచనలను మరొకరితో షేర్ చేసుకుంటున్నారు. కనీసం వినాయక ఉత్సవాల పుణ్యంతోనైనా ఒకరితో మరొకరికి పరిచయాలు పెరుగుతున్నాయి. ఈ కోణంలో నుంచి చూస్తే నవరాత్రి ఉత్సవాలు ఓ సాంఘిక సంబరం కూడా.